హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ గౌతమి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా స్టైల్లో మా ఇంట్లో పుదీనా పచ్చడి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేను తీసుకునేది ఇక్కడ ఒక కట్ట పుదీనా. నేను ఇక్కడ పుదీనాని మంచిగా వాష్ చేసుకున్నా. నేను కడాయి పెట్టుకొని ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కొంచెం వేడైనాక నేను పుదీనా ఆకులు మొత్తం అందులో వేసేస్తాను. పుదీనాని మనం ఎంత మంచిగా ఆయిల్లో రోస్ట్ చేస్తే అంత బాగుంటుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని అలా వదిలిపెట్టేసేయాలి. ఒక 5 to 10 minutes వరకు దాన్ని ఏమనొద్దు. మెల్లిగా కాసేపు అయినాక చూస్తే అట్లా వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. ఆయిల్ వాటర్ సపరేట్ అయిపోతుంటుంది. మనం బయట ఎండలో పెడితే ఎంత డ్రై అయిపోతాయి. సో ఆయిల్ అంత రోస్ట్ కావాలన్నమాట. అట్లా అయితేనే బాగుంటుంది పచ్చడి. లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది అనమాట, బాగుండదు. ఆ తర్వాత అదే కడాయిలో నేను ఫస్ట్ వేగిన పుదీనా అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి ఏంటంటే 15 to 20 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే 20 తీసుకోండి. లేదు మేము ఇంట్లో కారం తినలేమనుకుంటే ఒక 15 సరిపోతాయి. సో నేనైతే 20 తీసుకున్నా. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువనే తింటారు. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఆ షేడ్లో వచ్చినాక తీసేసుకోవాలి. ఆ తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే కట్టకి నేను ఒక 10 చిన్నవి టమాటాలు తీసుకున్నా. నేను తీసుకున్న టమాటా సైజ్ ఏంటంటే చిన్న ఉన్నాయి కాబట్టి నాకు 10 పట్టినాయి. సో పెద్ద టమాటాలు అయితే ఒక 5-6 సరిపోతాయి. సో అవి మనం ఆయిల్లో వేసుకున్నాక ఫస్ట్ వాటర్ రిలీజ్ అవుతుంది కదా, కొంచెం టమాటాలు మెత్తబడి అప్పటి వరకు ఆగి కొంచెం మళ్ళీ కలుపుకొని సాల్ట్ వేసుకున్నాక ఏమవుతుందంటే ఆయిల్ సపరేట్గా వచ్చేస్తుంది. ఆ సపరేట్గా వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇంకేంటి, అయిపోయింది. అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని వేడి మొత్తం చల్లారేదాకా చూసుకోవాలి. నేను తీసుకునేంత ఒక 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా. అవి మీ అన్నీ కలిపి మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తినేసేయడమే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.